ప్రస్తుత ఎల్నిలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్పీడీసీఎల్ యాజమాన్యం ఏ విధంగా సమన్వయం అవుతోంది? వివిధ రంగాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏ విధమైన ప్రణాళికలు అమలు చేస్తోంది? గ్రేటర్ పరిధిలో ఫ్లైఓవర్ల కింద సబ్స్టేషన్ల నిర్మాణం ఎక్కడెక్కడ చేయబోతోంది? ఇలాంటి అనేక అంశాలపై విశ్లేషిస్తున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యేక ముఖాముఖి. ఎల్నినో ప్రభావం విద్యుత్ ఉత్పత్తి సరఫరా మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుంది? దానికి సంబంధించి డిస్కంలు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాయి? దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతాం. మనతో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సార్ ఉన్నారు. సార్, ఎల్నినో ప్రభావం వల్ల మీ విద్యుత్ సరఫరా మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుంది? గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఎండాకాలంలో ఉన్నటువంటి విద్యుత్ డిమాండ్ ఈసారి వర్షాకాలంలో ఉన్నట్టు ప్రజలంతా చెప్తున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామంటున్నారు. సో ఈసారి డిమాండ్ ఎట్లా ఉంది సార్ అసలు? సో ఇప్పుడు మన గత సంవత్సరం జూలై తర్వాత ఇప్పుడు నడుస్తున్న నెలలో ఉన్న కన్జంప్షన్ చూసుకుంటే ఈ నెలలో అయితే ఎక్కువ కన్జంప్షన్ ఉంది. కానీ దానికి కారణం మనము గ్రోత్ అనొచ్చు. అంటే ఎంత మన పెరిగిందో మన సైజ్ ఆఫ్ ద నెట్వర్క్ లేదా కన్జ్యూమర్స్, దానికి కూడా మనము ఆ కారణంగా చూసుకోవచ్చు. కానీ ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన వర్షాకాలంలో జనరల్గా ఇప్పటికల్లా అయితే ఫుల్గా మాన్సూన్ వచ్చి ఉంటుంది. బట్ మనం చూస్తున్నాము దట్ చాలా తక్కువ వర్షం పడుతుంది. అండ్ ఇదంతా ప్రభావం మన హైడల్ రిసోర్సెస్ మీద, అంటే హైడ్రో పవర్ ఏదైతే వస్తుందో దానికి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక వైపు మనము వ్యవసాయంకి అవసరం ఉన్న నీళ్లు, తర్వాత త్రాగునీటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. సో దీనికోసం మన దగ్గర ఒక ఉన్నత స్థాయి మీటింగ్ జరిగింది. సో మన గౌరవ మంత్రి గారు కూడా భట్టి విక్రమార్క గారు కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. సింగరేణి, మన జెన్కో, ట్రాన్స్కో, ఇంకా మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఎండ్ టు ఎండ్ కోఆర్డినేషన్ చేసుకొని అందరికీ సరిపడే విద్యుత్ సరఫరా జరగాలని ఆదేశాలు ఇచ్చారు. సో మేము కూడా అంతేకాకుండా ఈరోజు అన్ని జిల్లాల్లో కలెక్టర్స్ మరియు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు సమక్షంలో మన ఎస్పీడీసీఎల్ టీం కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఒక ప్రణాళికతో మేము ముందుకు పోతున్నాము. కానీ మీరన్నట్టు ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా ఉంది. బట్ దానికోసం జనాలు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఈ హైడల్ విద్యుత్ ఉత్పత్తి అనేది చాలా చాలా లీస్ట్లో ఉంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో మీరు హైడల్ విద్యుత్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. సో అది లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా మరి థర్మల్ విద్యుత్ కూడా బొగ్గు సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు సార్? సింగరేణి ఇంకా మన జెన్కో మన కోఆర్డినేషన్ మీటింగ్లో వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికోసం ఏమేమి ఏర్పాట్లు చేయాలి అదంతా ప్లాన్ చేసుకొని డెఫినెట్లీ దే విల్ ప్రొవైడ్ టు అస్. మీన్ వైల్ మేమేం చూస్తున్నామంటే వ్యవసాయం రంగంలో కూడా ఇప్పుడు విద్యుత్ సరఫరా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బట్ మెయిన్గా మన రైతులు నీళ్లు ఎంత మనకి సరిపడే ఉందా లేదా, భూగర్భ జలాలు కూడా అది కూడా తీసుకొని మనకి సరిపోతుందా, ఆ ప్రణాళిక కూడా చూడాల్సిన అవసరం పడుతుంది. సో సైంటిస్ట్, తర్వాత మన వ్యవసాయ శాఖ అధికారులు, పవర్ డిపార్ట్మెంట్ అందరు కలిసి రైతులందరూ, పౌరులందరూ వాళ్ళందరికీ ఒకసారి ఇది వాస్తవాలు చెప్పుకొని ఒక ప్రాక్టికల్ డెసిజన్ తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాము. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. సో ఈ సీజన్ వాళ్ళకు చాలా కీలకమైంది. ఎందుకంటే అవసరానికి మించి విద్యుత్తును వినియోగిస్తారు. సేమ్ టైంలో పరిశ్రమలు కూడా విద్యుత్తును వాడుతున్నారు, గృహ అవసరాలు కూడా వాడుతున్నారు. గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, లెక్కకు మించి విద్యుత్ వినియోగం జరుగుతుంది. సో ఆ అవసరాన్ని తీర్చేందుకు మీరు భవిష్యత్ ప్రణాళిక ఎట్లా వేసుకుంటున్నారు? సో ఒకటైతే ఇంత ఎల్నినో ఏదైతే ఇప్పుడు పరిస్థితి ఉందో అది ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడ కూడా మా సప్లైలో ఇబ్బంది రాకుండా చూసాము. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏముందంటే ఈ గ్రోత్ చూసుకుంటూ మొన్ననే మన ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకున్నారు దట్ సబ్స్టేషన్స్లో కొన్ని ప్రయోగాత్మకంగా సోలార్ పెట్టుకోవడం. సో మేము ఇప్పుడు రాష్ట్రం అంతా సబ్స్టేషన్స్కి సోలార్ పొటెన్షియల్ ఎంత ఉందో అది కూడా మేము ఒక ప్లాన్ తయారు చేస్తున్నాము. ఎందుకంటే సబ్స్టేషన్స్ ఆనుకొని మన సోలార్ తయారు చేసుకుంటే ఆ ఎనర్జీతో రూరల్కి అవసరం ఉన్న ఎనర్జీ అక్కడనే మనకి తయారవుతుంది. అదేవిధంగా మన గౌరవ ఈఆర్సీ సమక్షంలో కూడా ఒక హియరింగ్ జరిగింది. వారి ఆర్డర్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. మన బ్యాటరీ స్టోరేజ్
సో సోలార్ పవర్కి బ్యాటరీ స్టోరేజ్ లాగా మనము స్టోర్ చేసుకుంటూ సాయంత్రానికి లేదా ఉదయం పూట వచ్చే పీక్ లోడ్కి బ్యాలెన్స్ చేయడానికి కూడా మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. సో ఒక ముందు చూపుతో మన విద్యుత్ శాఖ, మన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇదంతా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాము. సో ఇప్పుడైతే 18 గీగావాట్ మన 18,000 మెగావాట్ పీక్ డిమాండ్ ఉన్నప్పుడు కూడా మా నెట్వర్క్ బరాబర్గా హ్యాండిల్ చేసింది. ఇప్పుడైతే ఈ మధ్యలో 12,000 మెగావాటే అది పీక్ లోడ్ పోతుంది. సో ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ హ్యాండిల్ చేస్తుంది. బట్ మీరు అన్నట్టు మన సప్లై కోసం స్టోరేజెస్ కూడా మనం ప్లాన్ చేయాలి. అది ఆల్రెడీ మేము అది తయారు చేసుకుంటున్నాము. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎంత సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు, అవి ఎప్పటివరకు అందుబాటులోకి వస్తాయి? కరెక్ట్. సో మన దగ్గర చౌటుప్పల్ దగ్గర ఒక స్టోరేజ్ ప్లాన్ చేశాము అండ్ మహేశ్వరం దగ్గర. సో ఈ 2 స్పాట్స్లోకి ఇప్పుడు టోటల్ 1,500 మెగావాట్ అవర్ టు 3,000 మెగావాట్ అవర్ అట్లా కెపాసిటీస్తో మేము ముందుకు పోతున్నాము. సో దానివల్ల మనకి ఈ పీక్ అవర్స్ సాయంత్రానికి లేదా మార్నింగ్ పీక్ అవర్స్ ఏదైతే ఉన్నాయో దానికి బ్యాలెన్స్ చేయగలుగుతాము. అంతేకాకుండా ఒక నెక్స్ట్ 5 years ప్లాన్ కూడా మేము తయారు చేస్తున్నాము. సో ఇప్పుడు అది గ్రోత్ ఎంత ఉందో దాన్ని బట్టి మేము ఇంకా 1,000, 2,000 అట్లా బ్యాచ్ వారీగా వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ద స్టోరేజెస్. సో తెలంగాణకి ఎటువంటివి ఇబ్బంది లేకుండా ఎనర్జీ డిపార్ట్మెంట్ ఫుల్ ప్లానింగ్ చేస్తుంది. డిపార్ట్మెంట్లో స్టాఫ్ని అయితే పెంచలేము, కానీ ఉన్నటువంటి వాటిని ఆధునీకరించే అవకాశం ఉంటుంది. మిడ్జిల్ సబ్స్టేషన్ తరహాలో కరెక్ట్. ఎట్లా వాటిని ఆధునీకరిస్తారు, ఎన్ని ప్రణాళికలో పెట్టుకున్నారు చేయాలని? రైట్. సో మన దగ్గర ఇప్పుడు టెక్నాలజీ చాలా అవైలబుల్ ఉంది. సో ఒకవైపు 40 సంవత్సరం పాత ఒక సబ్స్టేషన్ కూడా మా సిబ్బంది చాలా ఒక ఆల్మోస్ట్ కొత్త సబ్స్టేషన్ కట్టినట్టు అంత రూపంలో తీసుకొచ్చారు మిడ్జిల్లో, మన మహబూబ్ నగర్ జిల్లాలో. సో అది నాకు చాలా గర్వంగా ఉంది. అంటే మా స్టాఫ్కి ఒక ఛాలెంజ్ ఇచ్చేస్తే వాళ్ళు వెంటనే అది చేసి చూపెడతారు. సో పాత సబ్స్టేషన్స్కి రివైవ్ చేసుకోవడం, అదేవిధంగా కొత్త సబ్స్టేషన్స్కి కొత్త టెక్నాలజీ వాడుకుంటూ రిమోట్ కంట్రోల్తో మన స్కాడా సిస్టమ్తో ఎట్లా మనం దానికి రిమోట్ కంట్రోల్ చేసుకొని రన్ చేయవచ్చు, అది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా మనకి ఇప్పుడు సిటీలో అయితే సబ్స్టేషన్స్ ఇంకా కట్టాలంటే జాగా దొరకడం చాలా కష్టం. కాబట్టి ఫ్లైఓవర్స్కి కింద ఎక్కడైనా ఫ్లైఓవర్ ఎక్కే జాగా ఉంటుందో, దిగే జాగా ఉంటుందో అక్కడ ఆ స్పేస్ అయితే జనరల్గా అన్యూటిలైజ్డ్ ఉంటుంది. సో అక్కడ కూడా ఒక కాంపాక్ట్ కంటైనర్ టైప్ సబ్స్టేషన్ కట్టాలని మేము ఆల్రెడీ అప్రూవల్ తీసుకున్నాము. సో త్వరలో అది కూడా వాడుకుంటూ వోల్టేజ్ తర్వాత కరెంట్ లోడ్స్ బరాబర్గా బ్యాలెన్స్ చేసే విధంగా అత్యాధునిక వ్యవస్థ మేము ఏర్పాటు చేస్తున్నాము. ఫ్లైఓవర్ల కింద సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతామంటున్నారు కదా, ఎక్కడెక్కడ చేపడుతున్నారు, ఎంత సామర్థ్యంతో చేపడుతున్నారు, వాటికి ఇప్పుడున్న సబ్ స్టేషన్లకు ఉన్న సామర్థ్యం సరిగ్గానే ఉంటుంది అనుకుంటున్నారు? కరెక్ట్. సో ఇప్పుడు ఆ సబ్స్టేషన్స్ అయితే అఫ్ కోర్స్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అక్కడ ఏదైతే పెడతామో అది అతిపెద్ద ఉండవు. సో బట్ ఆ ఏరియాలో ఉన్న లోడ్ బ్యాలెన్స్ చేయడానికి అది చాలా ఉపయోగం పడతాయి. సో జనరల్గా ఇవి అయితే కొత్తగూడ ఫ్లైఓవర్, తర్వాత కొండాపూర్లో ఇంకొక సైట్ మేము చూసాము, ఇంకా ఇంకొక సౌత్ మన హైదరాబాద్ సౌత్ సైడ్లో కూడా ఒక స్పాట్ ఐడెంటిఫై చేసాము. టోటల్ 5 స్పాట్స్ ఉన్నాయి ఇట్లాంటివి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 5 to 10 MVA మధ్యలో ఇట్లాంటివి కెపాసిటీస్తో ఉంటాయి అవి. కానీ దీనికి ఉద్దేశం ఏముందంటే ఇప్పుడు చాలా రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో మనం సబ్స్టేషన్ ఏర్పాటు చేయలేము. సో ఈ ఫ్లైఓవర్ కింద మనం పెట్టుకుంటే ఆ ఏరియాకి వోల్టేజ్ బ్యాలెన్స్ అయిపోయే విధంగా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము కొత్త ఫ్లైఓవర్స్ ఎక్కడైనా కడుతున్నారో అక్కడ కూడా మన మున్సిపల్ కార్పొరేషన్స్తో సమన్వయం చేసుకొని అది సాధిస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఎల్ నినో ప్రభావం అనేది విద్యుత్ ఉత్పత్తి సరఫరా మీద అయితే తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్పీడీసీఎల్ ఎండీ జితేష్ వి పాటిల్ సార్ అంటున్నారు. అయితే కష్టంగా ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరాను అవసరమైన మేరకు నాణ్యమైనటువంటి విద్యుత్తును ఖచ్చితంగా సరఫరా చేసే బాధ్యతను సంస్థ తీసుకుంటుందని, కింది స్థాయి క్షేత్రస్థాయి సిబ్బంది కూడా అందులో నిమగ్నమై ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.